సార్ మనకి ప్రజెంట్ సొసైటీ చూసుకున్నట్లయితే మొత్తం బిజీ షెడ్యూల్లో ఉందన్నమాట. అందరికీ అటు ఇటు అవుతుంటుంది. కొంతమందికి ఓవర్ నైట్స్ అవుతుంది. ఇంకా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ చూసుకున్నట్లయితే వాళ్ళు ఇంకా నైట్ అంతా కంటిన్యూగా డ్యూటీస్ చేస్తూ ఉంటారు, డాక్టర్స్ ఇట్లా. సో కొంతమందికి నైట్ డ్యూటీస్ ఉంటాయి. వాళ్ళ వర్క్ షెడ్యూల్ని బట్టి వాళ్ళు కరెక్ట్ టైంకి ఫుడ్ తీసుకోలేరు. సో అలాంటి టైంలో మనకి తినాల్సిన టైంలో కాకుండా టైం దాటిన తర్వాత ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, అప్పుడు కూడా మన బాడీలోని కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండాలి అంటే మనం తీసుకోవాల్సిన ఫుడ్ ఏ విధంగా ఉండాలి? ఓవర్ నైట్స్లో తీసుకున్న ఫుడ్ అంటే ఒకటి చూసినట్టయితే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క షిఫ్ట్ టైమింగ్స్ అనేది ఉంటుంది. ఈవినింగ్ టైం ఇప్పుడు కొందరికి ఏమైతే అంటే ఈవినింగ్ 6 to midnight 3 వరకు ఉంటుంది. కొందరికి ఏమో నైట్ 9 నుంచి మార్నింగ్ 6 వరకు ఉంటుంది. ఆ టైంలో ఏం చేయమంటున్నా అంటే వాళ్ళు ఫస్ట్ మీల్ వచ్చేసి 7 to 9 బిట్వీన్ తీసుకొని లేదా 6 to 9 బిట్వీన్ తీసుకొని ఈ రెస్ట్ ఆఫ్ ద టైంలో ఫ్లూయిడ్స్ టైప్ తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది. ఎందుకనంటే నైట్ టైం ఇప్పుడు సపోజ్ ఎప్పుడైతే మన సన్ ఉదయిస్తుందో ఆ టైంలో మన డైజెషన్ ట్రాక్ అనేది స్టార్ట్ అవుతుంది, డైజెషన్ ప్రాపర్గా. స్టిల్ సన్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో సన్సెట్ అప్పుడు మన డైజెస్టివ్ ట్రాక్ అనేది స్లోగా వర్క్ చేస్తుంటుంది. అందుకు మిడ్ నైట్ కానీ లేదా ఎర్లీ మార్నింగ్స్ కానీ ఫుడ్ ఎంత తక్కువ తీసుకొని ఫ్లూయిడ్స్ ఎక్కువ తీసుకుంటే వాళ్ళ గట్ ఇష్యూస్ కానీ లేదా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేది రాకుండా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫ్లూయిడ్స్లో చూసుకున్నట్టయితే లైక్ బటర్ మిల్క్ కానీ లేదంటే కర్డ్ కానీ యోగర్ట్ కానీ లేదంటే లెమన్ జ్యూస్ కానీ ఈ విధంగా తీసుకోవడం వల్ల ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇది తీసుకోవడం వల్ల ఏమవుతుంది, లేదా ఒక ఫ్రూట్ తీసుకోవడం వల్ల కానీ వాళ్ళ గట్ ఇష్యూస్ అనేది రావు. ఇంకోటి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉండవు. ఓకే. అలాగే కొంతమంది ఏంటంటే సార్ డే టైంలో కాకుండా ఏంటంటే నైట్ టైం ఓవర్ నైట్ స్టైల్లో చాలా వర్క్ చేసేసి ఎర్లీ మార్నింగ్ 3కి కానీ లేదంటే 4కి లేదంటే మిడ్ నైట్ 1 o'clock 2 o'clock. సో అట్లాంటి టైమింగ్స్లలో ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. అది కూడా ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకుంటారు ఆ టైంలో. సో ఆ జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల మన బాడీకి చాలా ఎఫెక్ట్ వస్తుంది. సో జంక్ ఫుడ్ కాకుండా అందరూ చెప్పేది ఏంటంటే జంక్ ఫుడ్ తీసుకోకూడదు, మనం తీసుకుంటే కొంచెం ఫ్రూట్స్ లాంటివి ఇలా తీసుకోవాలి అనేసి అంటారు. సో ఆ టైంలో మనం ఎటువంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుందంట? అంటే నేను ఇప్పటిదాకా మీకు చెప్పినట్టయితే ఫ్లూయిడ్స్ కానీ లేదా ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోమని చెప్పండి. ఎందుకనంటే ఫైబర్ ఉంటుంది ఫ్రూట్స్లో. ఫ్లూయిడ్స్లో ఏమవుతుంది, మన గ్లైకమిక్ ఇండెక్స్ లోడ్ తక్కువ ఉంటుంది కాబట్టి అవి తీసుకోవడం వల్ల ఆకలి కానియదు. ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు జంక్ ఫుడ్ కానీ లేదంటే లైక్ వాట్ ఇట్ మేబీ మార్నింగ్ పూట ఇప్పుడు 4am బిర్యానీస్ అని కొన్ని ఇట్లా ఈ విధంగా దొరుకుతున్నాయి. డ్యూటీ అయిపోయాక కూడా చాలా మంది అవి తిని వెళ్తారు. బిర్యానీ తినడం వల్ల ఎర్లీ మార్నింగ్ ఇంకా నాకు ఆకలిగా లేదు అని చెప్పేసి టిఫిన్ స్కిప్ చేస్తున్నారు. సో ఇలా చేయడం వల్ల హెల్త్ ఇష్యూస్ ఏమవుతుంది అంటే అప్పుడు జిఐ అంటే లైక్ గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ బ్లోటింగ్ కానీ యాసిడిటీ కానీ గట్ ఇష్యూస్ కానీ ఆ విధంగా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకు ఆ ఫుడ్ బదులు ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటే బెటర్. అందరికీ నమస్కారం. నా పేరు బొమ్మ యశ్వంత్, క్లినికల్ డైటీషియన్, మెడికల్ హాస్పిటల్స్, బేగంపేట్.